సాలూరులో అధికార వైసీపీ విపక్ష టీడీపీ నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. దాదాపు 2.5 దశాబ్దాలకు పైగా తిరుగులేని నేతగా ఉన్న అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం మరోసారి గెలవాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఆయనకు ఎలాగైనా షాక్ ఇవ్వాలన్న పట్టుదలతో విపక్ష టీడీపీ ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో ఒకటి సాలూరు. ఇది గిరిజన రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి 2.5 దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత రాజన్న దొర. ఈ గిరిజన నియోజకవర్గంలో 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న రాజన్న దొర అవినీతి మరకలు లేని ముక్కుసూటి రాజకీయ నాయకుడిగా పేరుంది. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ తరపున గెలవగా తర్వాత 2 ఎన్నికలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం అధిష్టానంపై ఒత్తిడి చేసే స్వభావం రాజన్న దొరదంటారు ఆయన అభిమానులు. నిత్యం ప్రజా సమస్యలపై ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇదే రాజన్న దొర వరుస విజయాలకు కారణమన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో వైద్య సదుపాయాల మెరుగుదల, విద్యావకాశాల కల్పన కోసం కృషి చేసి అందరివాడిగా పేరు పొందారు. దీర్ఘకాలంగా ఉన్న కోటియా గ్రామాల వివాదంపై అలుపెరగని పోరాటం చేశారు. ప్రస్తుతం సాలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు రాజన్న దొరకు షాక్ ఇచ్చే వ్యూహంతో మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని టీడీపీ బరిలోకి దించింది. ప్రతిపక్ష టీడీపీ సైతం దూకుడుగా ప్రచారం నిర్వహిస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేస్తూ సంధ్యారాణి దూసుకుపోతున్నారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. జనసేన, బీజేపీ కూడా కలిసి వస్తుండటంతో మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నారు. మొత్తం మీద అటు అధికార ఇటు విపక్ష పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. చూడాలి మరి ఎవరి వ్యూహం ఫలిస్తుందో, జనం ఎవరి వైపు ఉన్నారో.